మనకి తెలియకుండానే, మనం ఊహించకుండానే, మనం అంచనా వేయకుండానే మన చేతుల్లోంచి చాలా చాకచక్యంగా జారిపోయేది మన కాలం. అన్నిటికన్నా విలువైంది కాలం అయితే అన్నిటికన్నా మనం నిర్లక్ష్యం చేసేది కూడా కాలాన్నే. ఈ కాలం మన చేతిలోనే ఉంటుందిగా, మన టైమే కదా, రేపు చూసుకోవచ్చులే, తర్వాత చూసుకోవచ్చులే, మన జీవితమే కదా అనుకుంటాం. కానీ మోస్ట్ కాస్ట్లీ థింగ్ వీ మిస్ అండ్ మోస్ట్ కాస్ట్లీ థింగ్ వీ హ్యావ్ ఈజ్ అవర్ టైం. చాలా విలువైంది, దాన్ని దేంతోనూ వెలకట్టలేం అనమాట. మనకు తెలియకుండా మనం చేసే కొన్ని పనుల వల్ల, మన ఆలోచన తీరు వల్ల కానీ, మనం చేసే వేరే వేరే వ్యాపకాల వల్ల కానీ మనం కోల్పోయేది కూడా మన టైమే అన్నమాట. ఒక గొప్ప వ్యక్తి ఒకటి చెప్తుంటాడు నాకు ఎప్పుడు. అదేంటంటే, మనం ఏ పని చేసినా సరే మన కాలాన్ని పణంగా పెట్టి చేస్తాం. మనం ఏం చేసినా సరే, మనం అంటే ఒక జాబ్ చేసినా సరే, ఒక చదువుకున్నా సరే, ఒక ఆలోచన చేసినా సరే, ఒక తప్పు చేసినా సరే, మనం అన్నిటికన్నా ఎక్కువ మిస్ అయ్యేది, ఎక్కువ కోల్పోయేది మన కాలమే. ఆ కాలం విలువ తెలియకుండా మనం కనుక బిహేవ్ చేస్తే జీవిత చరమాంకంలో, అంటే చివరిలో దాని గురించి చాలా రిగ్రెట్ అవుతామని చెప్పేది నిజమే. మనం వేస్ట్ చేసినా, మనం పారేసినా, మనం దాన్ని వృధా చేసినా, ఏది చేసినా అది మన కనుసన్నల్లోనే జరగాలి, మనం అనుకున్నట్టే జరగాలి. దాని తప్ప మన కాలాన్ని సడన్గా కోల్పోయి ఒక 20 సంవత్సరాల తర్వాత, 15 సంవత్సరాల తర్వాత మనం ఇదంతా ఎందుకు కోల్పోయామనే థాట్ మనకు వచ్చింది అనుకోండి, అంతకంటే దుర్భరమైన జీవితం ఇంకోటి ఉండదు. కాబట్టి ఈ క్షణం నుంచి జీవితం ఎండ్ వరకు ఒక్కటి మాత్రం గ్రహించుకోవచ్చు, ఏది ఎవరు ఎక్కడ ఏది జరిగినా సరే మన కాలం మాత్రం మన కంట్రోల్లో ఉండాలి, మన చేతిలో ఉండాలి. దాన్ని మనం వృధా చేసినా అది మనం ఇంటెన్షనల్గా చేయాలి. మనం తెలియకుండా చేసేసి తర్వాత దాన్ని రిగ్రెట్ అవటం కంటే, ఏది చేసినా మన కాలం విషయంలో మాత్రం మనం చాలా జాగరూకతతో, చాలా కంట్రోల్గా, చాలా పట్టుకుని బిహేవ్ చేయాలన్నమాట. ముఖ్యంగా ఎవరైతే జీవితంలో ఒకటి చేయాలని టార్గెట్ పెట్టుకుంటారో, టైం బౌండ్ టార్గెట్స్ ఉంటాయో, వాళ్ళకి కాలం అనేది అసలు లైక్ మెర్క్యూరీ చేతులు వేస్తే ఎంత ఫాస్ట్గా కదులుతూ వెళ్తుంటుందో అలా వెళ్తూ ఉంటుంది అనమాట. కాబట్టి కాలాన్ని వృధా చేయకండి. కాలంతో పాటు మనకుండే ఇప్పుడు మొత్తం ఉన్న ఇష్యూస్లో సంవత్సరాలు ఎంత ఫాస్ట్గా అవుతాయి మనకు తెలుసు. ఆ సంవత్సరాలని వృధా చేయకండి. నెక్స్ట్ ఇయర్ ఈ రోజుకి ఏం అవ్వాలి, 5 years తర్వాత ఏం అవ్వాలి, 10 years తర్వాత ఎలా ఉండాలి, ఒక టార్గెట్ పెట్టుకుని రీచ్ అవుతే కనుక లైఫ్ చాలా చక్కగా ఉంటుంది. అలా ప్లానింగ్ లేకుండా అబ్స్ట్రాక్ట్గా వెళ్తున్నాం అనుకోండి, అంటే ఎప్పుడో ఒకప్పుడు జరిగిద్దిలే, కొన్ని సంవత్సరాల తర్వాత జరిగిద్దిలే, ఇలా కాదు. ఒక టైం బౌండ్ పెట్టుకోండి, ఒక టైం లైన్ పెట్టుకోండి. చేసే ప్రతి పనికి మీ టైం లైన్ మీరే రాసుకోండి. కాలాన్ని మాత్రం జాగ్రత్తగా గమనిస్తూ ఉండండి. ఎందుకంటే ఏదైనా తిరిగి తెచ్చుకోవచ్చు, టైంని మాత్రం తిరిగి తెచ్చుకోలేం.